నమస్తే, నేను జీవి సత్యనారాయణ. నేను మీకు ఈరోజు ఒక కొత్త ఐపీఓ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఐపీఓ ఏంటిదంటే స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ. స్టార్ హెల్త్ జనరల్గా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి తెలవని వాళ్ళు 99%, 1% ఉండరు. 99% తెలిసి ఉంటుంది. అంటే మ్యాక్సిమమ్ విలేజెస్, డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైనా సరే స్టార్ హెల్త్ అంటే వాళ్ళకి అంత నెట్వర్క్ ఉంది. అది 30వ తారీఖు ఐపీఓకి వస్తుంది. ఇది చెన్నై బేస్డ్ కంపెనీ. తర్వాత ఇది 2006లో ఇన్కార్పొరేట్ అవటం జరిగింది. ఇది లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ఇండియా. అంటే ఇండియాలోని పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఏంది అంటే స్టార్ హెల్త్. అంత పాపులర్ అయిందనమాట ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇది టోటల్ ఇన్సూరెన్స్ సెక్టార్లో 15.8% వీళ్ళే మొబిలైజ్ చేస్తారు. 2021లో డేటా ప్రకారము 15.8% ఇన్సూరెన్స్ సెక్టార్లో ఏదైతే బిజినెస్ జరుగుతుందో 15.8% స్టార్ హెల్త్ ఇన్సూరెన్సే. అంటే అంత నెట్వర్క్ ఉంది వాళ్ళకి. ఏజెంట్స్ నెట్వర్క్, కార్పొరేట్ ఏజెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి 779 బ్రాంచీలు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. 25 రాష్ట్రాల్లో 779 బ్రాంచీలు, 5 యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బ్రాంచీలు ఉన్నాయి. తర్వాత ఈ ప్రమోటర్స్ ఎవరు అంటే సేఫ్ క్రాప్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా లిమిటెడ్. ప్రమోటర్స్ అంటే దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు సేఫ్ క్రాప్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా లిమిటెడ్. తర్వాత వెస్ట్ బ్రిడ్జ్ ఏఐ, వీళ్ళు ప్రమోటర్స్. ఇంకొకటి జున్జున్వాలా, ఈయనది గురించి తెలవని వాళ్ళు ఎవరు లేరు. అంటే షేర్ మార్కెట్ వాళ్ళు. జనరల్గా ఏంటిదంటే ఆ టర్మినాలజీ కానీ, ఆ పదాలు కానీ, ఆ అందులో ఉన్నటువంటి ఎవరైతే ఫేమస్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ గురించి ఆ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. జున్జున్వాలాకి కూడా దీంట్లో వాటా ఉంది. ఇక తర్వాత ఇది దీనికి లార్జెస్ట్ హాస్పిటల్ నెట్వర్క్ ఉంది. అంటే హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా అంటే ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? 11,778 హాస్పిటల్స్, అబోవ్ హాస్పిటల్స్ పైన వీళ్ళకి టైఅప్లు ఉన్నాయి. అంటే డైరెక్ట్ హాస్పిటల్స్లో ఏదైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనుకోండి, కొత్త పాలసీలు అనుకోండి, ఇవన్నీ కూడా అబోవ్ ఆల్ ఓవర్ ఇండియాలో 11,778 హాస్పిటల్స్లో వీళ్ళకి టైఅప్ ఉంది. వీళ్ళకి లార్జెస్ట్ నెట్వర్క్ ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. తర్వాత ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే నవంబర్ 30వ తారీఖు ఓపెన్ అవుతుంది. క్లోజు డిసెంబర్ 2వ తారీఖు క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ ₹10. అలాట్మెంట్ వచ్చి డిసెంబర్ 7th అవుతుంది. రిఫండ్స్ వచ్చి డిసెంబర్ 8th వస్తాయి. డీమ్యాట్లోకి 9th జమ అవుతాయి. లిస్టింగ్ వచ్చి డిసెంబర్ 10th అవుతుంది. తర్వాత ఫేస్ వాల్యూ వచ్చి ₹10. ప్రైస్ వచ్చి అంటే ఇష్యూ ప్రైస్ వచ్చి $870 నుంచి $900 ఇష్యూ ప్రైస్. జనరల్గా ప్రైస్ రేంజ్ అంటాం దీన్ని. ఈ ప్రైస్ రేంజ్ అంటే $870 నుంచి $900. ₹10 ఫేస్ వాల్యూ ఏదైతే స్టార్ వెళ్తుందో $900 ఇస్తుండు అంటే $890 ప్రీమియం తీసుకుంటున్నా ఆయన. $890 ప్రీమియం ఎందుకు? ₹10కి ఇవ్వచ్చు కదా అంటే వాళ్ళు ఇప్పుడు చేయలే. ఎప్పుడో 2006లో ఇన్కార్పొరేట్ అయ్యి 15 ఏళ్ల నుంచి వాళ్ళు సంపాదిస్తూ 15 ఏళ్లలో వాళ్ళు బ్రాంచీలు అనుకోండి, నెట్వర్క్ అనుకోండి, ఏజెంట్స్ అనుకోండి, వాళ్ళ అసెట్స్ అనుకోండి, ఇవన్నీ మొబిలైజ్ చేసి ఈరోజు మనం జాయిన్ అవుతున్నాం అంటే ₹10కి ఇవ్వరు అనమాట. అంటే మార్కెట్ వాల్యూతో క్యాలిక్యులేషన్ చేసి మా వాల్యూ ఇంత అని చేస్తారు. అది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు? మార్కెట్లో కాంపిటీటర్స్ ఉంటారు. హెల్త్ ఇన్సూరెన్స్కి కాంపిటీటర్స్ ఎవరయ్యా? మార్కెట్లో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఉంది, ఐసిఐసిఐ లోంబార్డ్ ఉంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంది, న్యూ ఇండియా ఉన్నాయి. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా ఎంత సంపాదిస్తున్నాయి, వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ ఏంది, బ్యాలెన్స్ షీట్లు ఏంది, దాన్ని బట్టి ఈ స్టార్ హెల్త్ ఎంతకి పబ్లిక్ ఇష్యూకి రావాలి అనేది దాని మీద ఇది డిసైడ్ చేయడం జరుగుతుంది. అందుకని వాళ్ళు $900 నిర్ణయం చేయడం జరిగింది. ఇక తర్వాత మార్కెట్ లాట్ వచ్చి ఒక లాటు =16 షేర్లు. ఒక లాట్ =16 షేర్లు. అమౌంట్ ఎంత? $14,400. టోటల్ అంటే మ్యాక్సిమం, మినిమం లాటు మార్కెట్, మినిమం లాటు మ్యాక్సిమం లాటు. మినిమం లాటు 1 షేర్స్ వచ్చి ₹16, వచ్చి $14,400. మ్యాక్సిమం లాట్స్ వచ్చి 13 లాట్లు, 208 షేర్లు. అమౌంట్ వచ్చి $1,87,200. అంటే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ₹2 లక్షల లోపు అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా స్మాల్ ఇన్వెస్టర్స్ అంటాం. మనందరం స్మాల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో వస్తాం. అందుకని బిలో 2 lakhsలోనే మనం అప్లై చేయాలి. ఇది 13 లాట్లు, 208 షేర్లు, $1,87,200. ఇక తర్వాత మనకి
వీళ్ళు ప్రమోటర్ స్టేక్ ఎంత ఉంది, ఇష్యూ ఇవ్వకముందు ఎంత ఉంది, ఇష్యూ ఇచ్చినాక ఎంత ఉంది. ఇష్యూ ఇవ్వకముందు 66.22% ప్రమోటర్ స్టేక్ ఉంది. ఇష్యూ ఇచ్చినాక ఎంత ఉంటుంది, 58.42. అంటే మనం జనరల్గా చూసేది ఏంటిదంటే అబోవ్ 51, ఓకే 58.42 ఎక్స్ట్రా ఉంది. తర్వాత వీళ్ళు ఎంత ఉంది అంటే 100%లో 66.22 ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, 58.42కి అమ్ముకుంటారు, అంటే అంత తగ్గిస్తుండ్రు. అంటే 66 58లోంచి పోతే ఒక 8 పాయింట్, అంటే దగ్గరలో 8 పాయింట్లకి 8%, 66లో 58 పోతే 8% ఏదైతే ఉందో దాన్ని మనకు అమ్ముతుర్రు అని అర్థం. ఈ 8% తగ్గిస్తే మనకి ఇష్యూ సైజ్ ఎంత అవుతుంది అంటే 7249.18 కోట్ల రూపాయలు ఇష్యూ సైజు వచ్చింది. ఈ 7249.18 కోట్లు ఏవైతే ఉందో ఇప్పుడు ఫ్రెష్ ఇష్యూ మనకిచ్చేది ఎంత, 2000 కోట్లు. ఈ ఫ్రెష్ ఇష్యూ 2000 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ 5249.18. ఈ ఆఫర్ ఫర్ సేల్ ఏంటిది, మనకేంటిది, 2000 అంటే జనరల్ పబ్లిక్ వాటికి. ఆఫర్ ఫర్ సేల్ అంటే యాంకర్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఈ యాంకర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తున్నారు, ముందుగానే ఇష్యూ కంటే ముందే అలాట్మెంట్ జరుగుతుంది. దాన్ని 5249.18 కోట్ల రూపాయలకి. తర్వాత ఇక ఎవరైతే స్టార్ హెల్త్లో ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి కంపెనీ 80 రూపాయలు డిస్కౌంట్కి ఇస్తుంది. అంటే 900 రూపాయలకు వాళ్ళు అప్లై చేయక్కర్లే, 80 రూపాయలకు వాళ్ళకి డిస్కౌంట్కి ఇస్తుంది. అంటే 820 రూపాయలకే వాళ్ళకి షేర్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఇక తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను రేటింగ్ అనేది ఉంటుంది. రేటింగ్ ఎంత ఉంది, 3.6%. ఈ జనరల్గా ఏంటిదంటే 3 అనేది ర్యాంక్లో పర్వాలేదు, యావరేజ్ అని అర్థం. 3.6 అంటే ఓకే, యావరేజ్ కింద. అంటే మరీ లో అని కాదు, హై అని కాకుండా యావరేజ్. ఇది ఈ యావరేజ్ వల్ల ఏం చెప్తుంది మనకి అంటే, అప్లై చేస్తే బాబు నీ పైసలు నీకు వస్తాయి కానీ లాస్ రాదు అని చెప్పడం అనమాట. యావరేజ్ అంటే ఏంది, 3.6 రేటింగ్ ఉంది అంటే అదే 4 ఉందనుకో మంచిదని అర్థం. ఇంకా 5 ఉందనుకో ఇంకా ఆలోచించక్కర్లే, ఎక్సలెంట్, ఇక నువ్వు కళ్ళు మూసుకొని అప్లై చేయమని అర్థం. ఇప్పుడు 3.6 ఉంది యావరేజ్. అయితే ఇప్పుడు నవంబర్ 30కి ఇష్యూ ఓపెన్ ఉంది. ఇష్యూ నవంబర్ 30 ఓపెన్ అయ్యి 2వ తారీఖు క్లోజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మార్కెట్ సినారియో సెంటిమెంట్ వీక్ ఉంది. ఈరోజు మార్కెట్ ఫాల్ అయింది, మరి మార్కెట్ సెంటిమెంట్ బాగలేదు. కాబట్టి మీరేం చేయాలి, ఐపీఓ అప్లై చేస్తే అలాట్మెంట్ వచ్చే అవకాశాలు మ్యాక్సిమం ఉన్నాయి, అది దాంట్లో క్వశ్చన్ లేదు. కానీ అప్లై చేయాలన్నా లేదా అనేది డౌట్. ఈ అప్లై చేయాలన్నా లేదా అనే దానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూస్తే మొన్న వాళ్ళు మార్చి అంటే అంతకుముందు ప్రాఫిట్ చూపించారు. 2019 మార్చిలో 12.82 కోట్లు లాభం చూపించారు. 2020 వచ్చేటప్పటికి 26.80 కోట్లు లాభం చూపించారు. కానీ మార్చి 21కి వచ్చేటప్పటికి 82.55 కోట్లు లాస్ చూపించారు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో. అంటే స్టార్ హెల్త్ ఏమైంది, ఇప్పుడు మార్చికి 82.55 కోట్లు మైనస్లో ఉంది. అయితే సెప్టెంబర్కి వచ్చేటప్పటికి మళ్ళీ మైనస్లోనే ఉంది, 38 కోట్లు మైనస్ చూపించారు అంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్. అయితే దీనికి బ్యాక్ ఎవరున్నారు అంటే 15% అబోవ్ ఆయనది ఉంది. ఎవరిది, జున్జున్వాలా. ఆయన అదొకటి ప్లస్ పాయింట్, అంటే ఆయన ఉండడానికి పెద్ద ఇన్వెస్టర్ అనేది ఒకటి. ఇక నెంబర్ 2 ఏంటిది, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ల ప్రకారం చూస్తే ఇది మొన్న మార్చి లాస్లో ఉంది, ఇప్పుడు లాస్లో ఉంది. ఇప్పుడు రాబోయే రోజులు అంటే ఒకటేంటిది, ఇన్సూరెన్స్ కాంపిటీషన్ చాలా ఉంటుంది. అంటే ఏంది, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ అది ఉంది. అయితే మనం ఏం చూడాలి, ఏం చేయాలంటే ఇప్పుడు మార్కెట్ సినారియో సెంటిమెంట్ బాగలేదు. అందుకని మనం ఏం చేసినాం, అప్లై చేసినా ఒకటే, అప్లై చేయకపోయినా ఒకటే. ఒకవేళ మీరు అప్లై చేసి అలాట్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ అప్లై చేసినాక అలాట్మెంట్ వచ్చినా కూడా ఏదో మీకు పెద్దగా బెనిఫిట్ అయ్యేది ఏమి ఉండదు. ఎందుకోసం అంటే అప్పటికల్లా మార్కెట్ ఇంకా స్టేబుల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ కనపడుతున్నాయి. ఎందుకు స్టేబుల్ అయ్యే అవకాశాలు అంటే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవన్నీ, ఈ కొత్త వేరియంట్, మన కొత్త కోవిడ్ కనుక్కోవటం, ఈ అన్ని లాక్డౌన్లు స్టార్ట్ చేయటం, సౌత్ ఆఫ్రికా ఎఫెక్ట్లు, మన మార్కెట్ సెంటిమెంటు ప్యానిక్ అయిపోవటం, వీటితోటి కొంచెం ఐపీఓలోకి ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మార్కెట్ బాగున్నప్పుడే ఐపీఓలు కూడా బాగుంటాయి. ఇది నా నుంచి ఒపీనియన్. ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, కాల్ చేయొద్దు. మీరు సింపుల్గా వాట్సాప్ మెసేజ్ పెట్టి కాన్సెప్ట్ చెప్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఇది నా నుంచి, ఇది ఓన్లీ మీకు నాలెడ్జ్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్. ఇది ఓన్లీ మీకు అంటే తెలుసుకోవటం కోసం అంతే తప్ప డెసిషన్ మీదే, రాంగ్ ఆర్ రైట్, రిజల్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నీ మీవే. ఓకే, రైట్, ఉంటా. థ్యాంక్ యూ. మరలా నేను ఇంకొక వీడియోతో కలుస్తా.